హలో అందరికీ జేవి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతానికి అసెంబ్లీ స్థానం, ఆ అసెంబ్లీ స్థానం ఎంపీ పరిధికి వచ్చేసరికి బాపట్ల పరిధిలో ఉంటుంది, జిల్లా పరిధికి వచ్చేసరికి ప్రకాశం జిల్లా పరిధిలో ఉంటుంది. ఆ నియోజకవర్గమే సంతనూతలపాడు నియోజకవర్గం. సంతనూతలపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నటువంటి స్థానం అనమాట. ఇక్కడ కేవలం ఎస్సీలు మాత్రమే పోటీ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓటమి పాలైంది. అంటే కంటిన్యూగా 2014, 2019 రెండు సార్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. దానికి ముందు 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బిఎన్ విజయ్ కుమార్ గారు గెలిచారు. మధ్యలో 2014, 2019లో కూడా ఆయనే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఆయన ఓటమి పాలయ్యారు. 2024 ఎట్టకేలకు మూడోసారి కూడా టీడీపీ నుంచి ప్రయత్నం చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. సో ఇక్కడ విజయాపజయాలని పక్కన పెడితే, పార్టీలను కూడా పక్కన పెడితే, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఉన్నప్పటికి కూడా స్థానికమైనటువంటి మేజర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, పెత్తనం ఎవరైతే చలాయిస్తున్నారో, రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులే ఇక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఈ నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిధులు, వ్యవసాయ ఆధారిత పంటలు కూడా ఇక్కడి నుంచే కీలకంగా పండి సప్లై అవుతూ ఉంటాయి. కానీ ఇది స్థానికంగా ఎస్సీ నియోజకవర్గం కావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా తీసుకున్నా కూడా ఆ ఎమ్మెల్యేలు కేవలం రబ్బర్ స్టాంపుగా మాత్రమే పనిచేస్తున్నారు. ఒక సామాన్య రైతు ఎక్కడో ఆయన పల్లెటూరులో ఉంటాడు, పొలం పని చేసుకుంటూ ఉంటాడు, ఒక వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడు, చదువు లేనటువంటి వ్యక్తి, రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ చలామణి అవుతూ ఉంటారు. వారే ఇక్కడ ఉన్నటువంటి నిధి నిక్షేపాలని దోచేసుకుంటూ ఉంటారు. వాళ్లే ఇక్కడ ఎమ్మెల్యేని కూడా శాసిస్తారు. అది టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. సో ఇది ఇప్పుడే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే అంత లేదు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో కావచ్చు, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ నడుస్తున్న పరిస్థితులు అయితే ఇవే. సో మరి ఇలాంటి సమయంలో ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ స్థానాన్ని కూడా దీన్ని జనరల్ చేసేసి మిగతా సీట్లని రిజర్వ్ సీటుగా ప్రకటిస్తే బాగుంటుందేమోనని చెప్పేసి కొంతమంది నాయకులైతే దీని గురించి చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఇది మొట్టమొదటి నుంచి కూడా ఎస్సీ కాన్స్టిట్యూషనే, ఇది ఎప్పుడు మారలేదు. అలాంటిది ఇప్పుడు మార్చడం కరెక్ట్ కాదనేది కొంతమంది యోచన అయితే ఉంది. మొత్తం మీద మాత్రం ఇక్కడ గ్రానైట్, నల్ల బంగారం అని చెప్పుకున్నటువంటి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ప్రపంచంలోనే ఎక్కడ దొరకనటువంటి గ్రానైట్ ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలోనే ఉంది. ఆక్వా సాగు కూడా ఆసియా ఖండంలో ఎక్కువగా ఉన్నటువంటి సాగు ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలోనే ఉంది. పొగాకు కూడా ఆసియా ఖండంలో ఎక్కువగా పండించేటువంటి పొగాకు కేంద్రాలు కూడా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ వేటిని కూడా స్థానిక ఎమ్మెల్యేలు టచ్ చేయలేని పరిస్థితి, దాని గురించి కనీసం వివరణ ఇచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టలేని పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇక్కడ రబ్బర్ స్టాంపుగానే నడుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వస్తే స్థానికమైనటువంటి ఒంగోలులో ఎవరైతే ఆ సమయానికి ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్లే ఈ సంతనూతలపాడుని లీడ్ చేస్తారు 75%. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతనూతలపాడు నియోజకవర్గం ఎంతవరకు రాణిస్తుంది, ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.